సుఖదుఖాలను సమానంగా చూసిన వారే విశ్వరహస్యాన్ని తెలుసుకోగలుగుతారు. మీరున్న ప్రదేశం మీ విలువను తెలియజేయదు. మీ వ్యక్తిత్వమే మీ విలువేంటో తెలియజేస్తుంది. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు. దాని ఖరీదు ఒక జీవితం. ధైర్యం ఆక్సిజన్ వంటిది. దాన్ని పీల్చుకుంటేనే బ్రతుకుతారు. పిరికితనం కార్బన్ డైఆక్సైడ్ వంటిది. వదిలేస్తేనే బ్రతుకుతారు. శ్రమించే స్వభావం, విమర్శలను తట్టుకొని నిలబడే సహనం రెండూ ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరు. బుద్ధి ఇంద్రధనుసులోని రంగులా అందంగా ఉండాలి కానీ ఓసరి వెల్లిలా సందర్భాన్ని బట్టి మారకూడదు. ఓదార్పు కోరుకునేవారు ఎప్పుడు వెనకబడి ఉంటారు. ఓర్చుకునేవారు జీవితంలో ముందడుగు వేస్తారు. మూర్ఖులతో ఎప్పుడు వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు. గొప్పవాళ్ళు తక్కువ మాటల్లోనే ఎన్నో మంచి విషయాలు చెప్తారు. అల్పులు ఎంత మాట్లాడినా పనికొచ్చే విషయం ఒక్కటి ఉండదు. నిజమైన యోగ్యత నది లాంటిది. లోతు హెచ్చే కొలిది తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవటం మానేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మొదలు పెడితే చాలా సమస్యలు తొలగిపోతాయి. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్నున్నా విడిపోకుండా ఉండాలి. ప్రశాంతంగా ఆలోచించే వారి ఇల్లు స్వర్గంలా ఉంటుంది. అసహనంతో నిర్ణయాలు తీసుకునే వారి ఇల్లు నరకంలా మారుతుంది. మాటలేని చెప్పినా ప్రవర్తన నిజం చెబుతుంది. నిజంగా నేను ఇష్టపడేవారు నీ నుండి ఏం ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరు. జస్ట్ నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటారు. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం మీలో ఉండాలి. అవసరాలకు మించి ప్రేమ ఉన్నప్పుడు ఆ బంధం బలంగానే ఉంటుంది. కానీ అవసరాలు ప్రేమను మించిపోయినప్పుడు ఆ బంధం విడిపోతుంది. బాధ రెండు రకాలు. ఒకటి మనిషిని తాకేది, రెండు మనసుని తాకేది. మొదటిది తగ్గటానికి సమయం పడుతుంది. రెండవది తగ్గటానికి సమయం సరిపోదు. అందాన్ని మించిన అందం ఉన్నవాళ్ళు దొరకొచ్చు కానీ నిన్ను తనకంటే ఎక్కువగా ప్రేమించే మనసు దొరక్కపోవచ్చు. ప్రేమను పొందటానికి ఎంతలా పోరాడతారో అది దొరికిన తర్వాత అంతే బాధ్యతగా చూసుకున్నప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. మిమ్మల్ని తిడుతూ ప్రేమించేవారిని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీపై ప్రేమ ఉంటుంది. నీ కోసం ఏదైనా వదులుకుంటానని చెప్పే బంధం కంటే నువ్వేం కోల్పోయినా నీతోనే ఉంటాను అని చెప్పే బంధం దొరకటం వరం. ప్రేమ ఉన్న చోట అలకలు ఉంటాయి, కోపాలుంటాయి, అపార్థాలుంటాయి, అనుమానం ఉంటుంది, భయం ఉంటుంది, నాది అనే స్వార్థం ఉంటుంది, పెత్తనం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నా సరే కలిసి ఉండేవాళ్ళదే అసలైన బంధం. ఎన్ని రోజులు దూరంగా ఉన్నా, ఎంత గొడవలు పడినా విడిపోవాలనే ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళకి ఆ అవసరం రాదు. ప్రేమించటం సులభం, ప్రేమించబడటం కష్టం. నమ్మటం సులభం, నమ్మించటం కష్టం. గుర్తుంచుకోవడం సులభం, మర్చిపోవడం కష్టం. అసత్యం ఆడటం సులభం, నిజం ఒప్పుకోవడం కష్టం. ఏడిపించటం సులభం, నవ్వించటం కష్టం. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించటం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవటంలోనే ఉంది అసలైన గొప్పతనం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే ఏ బంధానికైనా పునాది. సొంత ఇంటి విలువ అద్దె కట్టేటప్పుడు, అన్నం విలువ ఆకలేసేటప్పుడు, డబ్బు విలువ ఉద్యోగం లేనప్పుడు, ప్రేమ విలువ విడిపోయినప్పుడు, మనిషి విలువ దూరమైనప్పుడు, జీవితం విలువ వయసు అయిపోయినప్పుడు ఉన్నప్పుడే వీటి విలువలను కాపాడుకోండి. ప్రేమ చాలా విలువైంది. ఆ విలువ తెలిసిన వారు ఎన్నటికీ మోసం చేయరు. ఇష్టం ఉన్న చోట ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే బంధం నిలబడుతుంది. మంచి మనసు ఉన్న చోట మాత్రమే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట చెప్పలేని సంతోషం ఉంటుంది. నిజాన్ని నమ్మించాలంటే రుజువు కావాలి. అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. కానీ వాటిని ఎవరు గుర్తించరు.
కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యను మౌనంగా ఉంటూ మీరే వాటిని పెంచి పోషించుకొని బాధపడుతున్నారు. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవటం కాదు, 100 తప్పులున్నా సరిచేసుకొని తోడుగా నిలబడటం. సమస్యలు చెదపుట్ట వంటివి, ఆదిలోనే గుర్తించి తొలగించాలి. నిర్లక్ష్యం చేస్తే విషపూరితమైన పాములు చేరి ప్రమాదంగా మారుతుంది. కష్టాలను అనుభవించినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాలేరు. కష్టాలను అధిగమించినప్పుడే గొప్పవారవుతారు. కత్తిరించటం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్లు విమర్శల వల్ల మీలో నూతన శక్తి బయటకు వస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, కష్టాలు లేని జీవితం జగతిలో లేదు. అన్నిటినీ తట్టుకోవటమే కాదు, కొన్నిటి నుండి తప్పుకోవటం కూడా నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలరు. శత్రువును చంపటానికి కత్తులు కర్రలు అవసరం లేదు, ఒక చిరునవ్వు చాలు. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే ఒకటి నీ మిత్రుడిగా మారిపోతారు, లేదంటే ఈర్ష్యతో చచ్చిపోతారు. ఒక లక్ష్యం కోసం పరిగెత్తే వారి కంటే తన కుటుంబం కోసం బండి నడిపేవారే గొప్పవారు. మీరు చేసే ప్రతి మంచి పనికి ధర్మఫలం ఉంటుంది, అలాగే మీరు చేసే ప్రతి చెడ్డ పనికి కర్మఫలం ఉంటుంది. జీవితంలో ఎప్పటికైనా మంచికి మంచి, చెడుకు చెడు తిరిగి వస్తుంది. చదువుకుంటే జ్ఞానం విలువ, పని చేస్తే కష్టం విలువ, ప్రేమతో ఉంటే బంధం విలువ, ఇవన్నీ ఆచరిస్తే జీవితం విలువ తెలుస్తుంది. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయనిపించినప్పుడు ఒక్క విషయం గుర్తు చేసుకోండి. విమానం ఎగరాలంటే గాలికి వ్యతిరేక దిశలోనే వెళ్ళాలి తప్ప గాలి వీచే దిశలో కాదు. నిజం సూర్యుడి వంటిది, కాసేపు కనిపించకపోతే అబద్ధం గెలిచినట్లు కాదు. సమయం వచ్చినప్పుడు ఆ కాంతి ఎదుట చీకట్లాంటి అబద్ధం నిలవలేదు. ఒక మనిషిని అర్థం చేసుకునే క్రమంలో స్వేచ్ఛను కోల్పోతారు. ఎంతలా అంటే తనతో అన్ని విషయాలు చెప్పుకోవాలి అనే స్థాయి నుంచి ఏం చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో అని ఆలోచించే అంతలా. కలుపు మొక్కలు తొలగిస్తేనే పంటకు సారం అందినట్లు, చెడు ఆలోచనలు తొలగిస్తేనే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, నిజాయితీ గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానం మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని భ్రమపడకు. ఎన్ని కోట్లు పెట్టినా రాని ఆనందం మీకిష్టమైన వాళ్ళు కాసేపు మీతో మాట్లాడితే వస్తుంది. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవారిని అస్సలు నమ్మొద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉండేవాళ్ళని మాత్రమే నమ్మాలి. గడిచిపోయిన కాలం గుర్తుండకపోవచ్చు, కానీ నోరు జారిన మాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సహనం అనేది ఎలా ఉండాలంటే, ఎవరైనా మిమ్మల్ని అవమానించారంటే తర్వాత వాళ్ళు తప్పు చేశామే అని పశ్చాత్తాపపడేలా ఉండాలి. మీరు ఒకరి గురించి ఆలోచించేదానికంటే వాళ్ళకు అసలు మీరు గుర్తున్నారా అనే ఆలోచన ఎక్కువ బాధిస్తుంది. పుట్టడం గొప్ప కాదు, బ్రతకటం గొప్ప. ముంచి బ్రతకటం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకటం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. యథార్థంగా ఉంటే ఎప్పుడైనా నిర్భయంగా ఉండవచ్చు. వేషం వేస్తే ఎప్పుడెవరు పట్టుకుంటారోనని మీ మనసు మీకే శత్రువై బాధిస్తుంది. కష్టం అనేది ఎవరు కొనేది కాదు, సుఖం అనేది ఎవరు అమ్మేది కాదు. కష్ట సుఖాలనేవి రెండూ జీవిత ఫలితాలే. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు, చివరిలో చెప్పారంటే ముందే వద్దనుకున్నారని అర్థం. ఆకలితో అయినా నిద్రపోవచ్చు, ఆలోచనలతో నిద్రపోలేరు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మీ జీవితంలోకి రావటం కాదు, అర్థం చేసుకునేవాళ్ళు రావటం నిజమైన అదృష్టం. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పవలసిన అవసరం లేదు. నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనిషిలో ఎన్ని లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించకపోవటమే అసలైన లోపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.